ఏ పండుగ అయినా స్నానం, పూజ, కొత్త బట్టలు, పిండి వంటలు, ఇల్లంతా సందడి ఉంటుంది. కానీ శివరాత్రి పండుగ అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ, సంసార సుఖాలకు దూరంగా ఉంటూ అనుక్షణం శివయ్య ధ్యానంలోనే రోజు గడుస్తుంది. ఈ మహాశివరాత్రి రోజు అత్యంత ప్రసిద్ధమైనది. పార్వతీదేవి శివుణ్ణి తన భర్తగా పొందటానికి చేసిన కఠినమైన తపస్సు కథ. పౌరాణిక కథనాల ప్రకారం ఆమె అంచలంచలమైన అంకిత భావం కారణంగా పాల్గొన మాసంలో చీకటి పక్షం యొక్క 14వ రోజున శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నారు. మహాశివరాత్రికి ఆపాదించబడిన అపారమైన ప్రాముఖ్యత మరియు శుభానికి ఇదే కారణం. గరుడ పురాణం ప్రకారం తన పెంపుడు కుక్కతో ఒక వేటగాడు జంతువులను వేటాడడం కోసం అడవికి వెళ్ళాడు. ఆ రోజు శివరాత్రి కావటంతో అతను ఎంత ప్రయత్నం చేసినా అతనికి వేట లభించలేదు.